అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ శ్రీకాంత్ రాచకొండ. ఈరోజు మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. నేను చెప్పే కొన్ని స్టోరీస్ నా జీవితంలో అనుభవించిన అనుభవాలు, అలాగే మీ జీవితంలో అనుభవించిన అనుభవాలను మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలపండి. ఇక స్టోరీలోకి వెళితే, శ్రీహాన్ అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి చాలా చురుకైన ప్రేమతో ఉండే అబ్బాయి. ప్రతి వేసవి సెలవుల్లో అతను తన మేనమామ ఇంటికి వెళ్ళడం అతనికి ఒక పండుగలా ఉండేది. ఆ ఇంట్లో మాధవి అనే అతని మరదలు ఉండేది. చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి ఆడుతూ నవ్వుతూ ఎంతో సంతోషంగా గడిపారు. వారి మధ్య ఉన్న ఆ అనుబంధం అందరికీ స్నేహంలా కనిపించినా వాళ్ళ హృదయాల్లో అది కాస్త భిన్నంగా పెరుగుతోంది అన్న విషయం వారికి తెలియదు. కాలం గడుస్తూ ఉండగా శ్రీహాన్ మరియు మాధవి ఇద్దరు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళ ఆలోచనలు, భావాలు కూడా మారడం ప్రారంభమైంది. ఒకప్పుడు సాధారణంగా అనిపించిన క్షణాలు ఇప్పుడు ప్రత్యేకంగా అనిపించసాగాయి. శ్రీహాన్ మాధవిని చూసినప్పుడల్లా అతని హృదయం కొంచెం వేగంగా కొట్టుకునేది. మాధవి కూడా శ్రీహాన్తో మాట్లాడినప్పుడు ఒక విచిత్రమైన ఆనందం, కొంచెం సంకోచం అనుభవించేది. ఒకసారి సాయంత్రం ఇద్దరు ఇంటి పైకప్పుపై కూర్చొని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో చల్లని గాలి వీచుతోంది. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఆ ప్రశాంత వాతావరణంలో శ్రీహాన్ తన మనసులోని భావాలను దాచుకోలేకపోయాడు. అప్పుడు మాధవి, నేను నిన్ను కేవలం మరదలుగానే కాదు, ఇంకొంచెం ఎక్కువగానే చూస్తున్నాను అని అతను కొంచెం తడబడుతూ చెప్పాడు. ఆ మాటలు విన్న మాధవి కాసేపు మౌనంగా ఉంది. ఆమెకు కూడా అదే భావనలు ఉన్నప్పటికీ వాటిని బయటపెట్టడానికి ఆమె భయపడింది. కుటుంబ సంబంధం, సమాజం ఏమనుకుంటుందో అన్న ఆలోచనలను ఆమెను ఆపేశాయి. కానీ కొద్దిసేపటికి ఆమె తన హృదయాన్ని తెరిచి, నాకు అలాగే అనిపిస్తుంది శ్రీహాన్ అని మెల్లగా చెప్పింది. ఇద్దరూ తమ భావాలను ఒకరితో ఒకరు పంచుకున్నాక వాళ్ళ మధ్య సంబంధం మరింత బలపడింది. కానీ అదే సమయంలో ఒక బాధ కూడా వారికి వెంటాడింది. ఇది కుటుంబానికి ఎలా చెప్పాలి? వాళ్ళ ప్రేమను అంగీకరిస్తారా? కొన్ని రోజుల ఆలోచన తర్వాత శ్రీహాన్ ధైర్యంగా తన తల్లిదండ్రులతో మాట్లాడాడు. మొదట వారు ఆశ్చర్యపోయారు, కొంచెం ఆలోచించారు. కానీ శ్రీహాన్ నిజాయితీ, మాధవిపై అతని గౌరవం చూసి చివరకు అంగీకరించారు. మాధవి కుటుంబం కూడా అదే విధంగా స్పందించింది. ఇద్దరి ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు వారి ఆనందాన్ని ముఖ్యంగా భావించి ఆశీర్వదించారు. కొంతకాలం తర్వాత శ్రీహాన్ మరియు మాధవి వివాహం చేసుకొని ఒకటయ్యారు. చిన్నప్పటి స్నేహం ప్రేమగా మారి ఆ ప్రేమ జీవితాంతం నిలిచే బంధంగా మారింది. వాళ్ళ కథ ఒక విషయం చెబుతోంది: ప్రేమ నిజాయితీగా, గౌరవంతో ఉంటే ఎలాంటి అడ్డంకులైనా దాటొచ్చు అని. ఇది ఇవాటి కథ. మీ అనుభవాలను కూడా మాతో పంచుకోవాలనుకుంటే కామెంట్లో తెలపండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.